ప్రతి వారికి ఇంటి పేరుతో పాటు గోత్రం కూడా ఉంటుంది. ఈ గోత్రం ఋషుల యొక్క పరంపర ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ గోత్రం యొక్క ఆంతర్యం ఏమిటి, అంతరార్థం ఏమిటో పరిశీలిద్దాం. హిందూ ధర్మంలో గోత్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గోత్రం అనేది వంశ పరంపరలని గురించి తెలియచేస్తుంది. ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ముందుగా వారి గోత్రాన్ని, వంశ ఋషుల్ని స్మరించుకోవటం సంప్రదాయం. వివాహాన్ని నిశ్చయించుకోవటానికి ముందు గోత్రాన్ని తప్పకుండా పరిశీలిస్తారు. సగోత్రీకుల మధ్య వివాహం పూర్తిగా నిషిద్ధం. సగోత్రీకులు సోదర సమానులు అవుతారు కాబట్టి ఆ కుటుంబాల మధ్య వివాహ బాంధవ్యాలు ఉండవు. గోత్రం అనేటువంటి శబ్దానికి అనేక అర్థాలు కనిపిస్తున్నాయి. ఋగ్వేదంలో గోశాల, గోసమూహం, మేఘం, పర్వత శ్రేణి, మేఘాల్ని కప్పేసే ఎత్తైనటువంటి శిఖరం లాంటి అర్థాలలో గోత్రాన్ని వాడారు. అయితే ఇప్పుడు వాడుతున్నటువంటి అర్థం మానవ సమూహం. ఓ మూల పురుషుని నుండి వరుసగా వస్తున్నటువంటి వంశజులు అనేటువంటి ఆధునిక అర్థంలో వినియోగిస్తున్నాం. గోత్రం అనే మాట మొదటిసారి చాందోగ్యోపనిషత్తులో కనిపిస్తుంది. గోత్రాలకు సంబంధించినటువంటి వంశ ఋషుల్ని ప్రతిరోజు ఉదయాన ఒక్కసారైనా స్మరించుకోవటం మనం విధిగా భావించాలి. అలా స్మరించడం ద్వారా గ్రహాల యొక్క అనుకూలతని మనం పొందగలుగుతాం.